అభ్యర్థులందరికీ శుభ సాయంత్రం. డిఎస్సిలో మిమ్మల్ని అవేర్నెస్ చేసేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా, డిఎస్సి అప్డేట్స్లు ఇచ్చేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదలైనాయి. ఆ ఫలితాల ప్రభావం ఎలా ఉంది, పిల్లల యొక్క మానసిక స్థితిని అది తెలియజేస్తుంది. ఎలా మానసిక స్థితిపైన దాని ప్రభావం ఉంది, అదే విధానాన్ని కొనసాగితే రేపు డిఎస్సిలో భవిష్యత్తు ఏంది, అది తెలంగాణలో జరిగినట్టు ఫలితాలను తెలంగాణ పిల్లలతో పాటు ఏపీ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. అతి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ దగ్గరకు వచ్చేస్తున్న తరుణంలో ఏపీలో ఉండేటటువంటి మానసిక పరిస్థితిని మనం గమనిస్తూనే ఉన్నాం. రాలేదనేటటువంటి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు, వచ్చినాక చదువుతామనేటటువంటి వాళ్ళు ఎలా ఉంటుంది ఆ పరిస్థితి, ఈ మార్పులు మనం ఎలా స్వీకరించాలా, అసలు ఎంత తక్కువగా వచ్చినటువంటి పర్సంటేజ్తో మనం డిఎస్సి పోటీ ఎలా? ఎందుకంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, టెట్లో ఎక్కువ మార్కులు వచ్చినా డిఎస్సికి చదవకపోతే జాబ్ వచ్చేది కష్టమే. టెట్లో తక్కువ మార్కులు వచ్చినా డిఎస్సిలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి బలంగా చదివితే కూడా నీకు 100% జాబ్ వస్తుంది. ఎందుకంటే 70 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా మనకు డిఎస్సిలో జాబ్ కొట్టారు, 140 దాటిన వాళ్ళు కూడా మిస్ చేసుకున్నారు. కారణం ఏంది? అక్కడ మనం పోటీ ఎలా ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇది చాలా తక్కువ పర్సంటేజ్. దీన్ని ఎలా మనం పరిగణలోకి తీసుకొని దీన్ని ఎట్లా మనం విజయానికి వాడుకోవాలనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ, ఈరోజు మధ్యాహ్నం కూడా వేటు న్యూస్లో మధ్యాహ్నం 3 గంటల పైన నూతన విద్యా సంవత్సరం మొదలయ్యే లోపే డిఎస్సి పోస్టుల భర్తీ చేయాలనేటటువంటి సంకేతాన్ని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. మరి ఇంకా మనం మేల్కోకపోతే ఎలా? మొన్న 4-5 ప్రకటనలు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. మీరు చేయాల్సింది ఏంది? పుస్తకాలు తీసుకుని చదవడం తప్ప వేరే ఆప్షన్ లేనే లేదు. దీంతోపాటు మిమ్మల్ని పరిగెత్తించే విధంగా ఎస్జిటిలో స్కూల్ అసిస్టెంట్లో రివిజన్ టెస్టులు అన్నీ ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. అందులో ఇంగ్లీష్ మీడియంలో ఉండేటటువంటి సైకాలజీ, ఇంగ్లీష్ మీడియంలో ఉండేటటువంటి పిఐఈ, ఇంగ్లీష్ మీడియంలో జీకే కరెంట్ అఫైర్స్ పైన మొదటి రివిజన్ గ్రాండ్ టెస్టులు 40 వరకు మనం తీసుకురాస్తున్నాం. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకు 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అదే రకంగా దీంట్లో ఎలా మీ మెలకువలతో ఎట్లా మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మీకు నేను ఇక్కడ చాలా చక్కగా ఈ షెడ్యూల్తో పాటు ఇక్కడ జరిగేటటువంటి విషయాల గురించి కూడా నేను కాస్త మాట్లాడతాను. అంతకన్నా ముందు అందరికీ నేను ఏదో హెల్ప్ చేయాలి, మిమ్మల్ని చదివించాలి. అందుకే ఇన్ని టెస్టులు రాస్తారు. ఇక్కడికి వస్తే ఆఫ్లైన్లోకి వస్తే ఇన్ని పరీక్షలు రాస్తారు. మీరు కూడా ఈ టెస్టులన్నీ ఆన్లైన్లో ఫ్రీగా రాయాలంటే డిస్క్రిప్షన్లో తిరుపతి శ్రీ ప్రకాష్ స్టడీస్ యాప్ లింక్ ఉంది. అక్కడ వాట్సాప్లో కూడా జాయిన్ కావచ్చు. ప్రతిరోజు మీకు ఒక టెస్ట్ పెడుతున్నాం. మీరు ఆ సిలబస్ చదువుకొని 1 గంట సేపు 7 నుంచి 8 వరకు ఉంటుంది, ఉపయోగించుకోండి. మేము కూడా మీకు ఎంతో కొంత సహాయం చేస్తూనే ఉన్నాం. ఒకే ఒక జాబ్ మీ జీవితాన్ని మార్చేస్తుంది, మీకు తెలియదు. మీతో తిరిగేటటువంటి 10 మందిలో 1, 2, 3 మాత్రమే జాబులు సాధించుకుంటారు. మిగతా వాళ్ళు కూడా సాధించుకోవాలనుకుంటే బాగా కష్టపడి చదవచ్చు. ఆ విధానాలు మీ దగ్గర ఉన్నాయి. అయితే నెగ్లిజెన్సీ ఇది చెప్తా ఉంది కదా, ఒక్కసారి గమనించండి. 2024లో 67% పేపర్ 1 క్వాలిఫై అయితే, అదే 2025లో 59% మాత్రం క్వాలిఫై అయ్యారు. అసలు క్వాలిఫై పరీక్ష కదా 40% మార్కులు తెచ్చుకోలేరా? 50% మార్కులు తెచ్చుకోలేరా? 60% మార్కులు తెచ్చుకోలేదా? ముందుగానే ప్రకటిస్తుంటూ కూడా ఎందుకు అంత తాచారు నాకే అర్థం కాల. టెట్ కాబట్టి సరిపోయింది. అదే డిఎస్సిలో ఎంత ఇబ్బంది పెడతారు? అదే పేపర్ 2లో తీసుకుంటే 34% లాస్ట్ ఇయర్ అయితే ఇప్పుడు 31%. యావరేజ్గా 40% ఉంది. చూడండి, ఏపీలో డిఎస్సి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. మీరు చదివాల్సింది పుస్తకం తీసి చదవడమే, పరీక్షలు రాసుకొని మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడమే తప్ప వేరే ఆప్షన్ లేదు. రాత్రి పగులు చదవడం నేను చెప్తున్నా. రాత్రి పగులు, ఈ మాట గుర్తుపెట్టుకో. నీ కష్టం పుస్తకమే భయపడాలి. నీ కష్టాన్ని చూస్తే పుస్తకమే భయపడాలి. అలా చదువు, ఏం కాదు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు చదువుతావు? నీ కుటుంబాన్ని కాపాడుకునే పరిస్థితి వస్తుంది. మెగా డిఎస్ అంటున్నాం. మళ్ళీ భవిష్యత్తులో నోటిఫికేషన్లు ఉన్నా కూడా ఇంత పెద్ద పోస్టులు రావు కదా. కాబట్టి నీలో ఉండే కష్టాన్ని మొత్తం ఒడిసిపెట్టు. ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకో. ఈ 2-3 నెలలు నువ్వు చదవడమే తప్ప వేరే ఆప్షన్ తీసుకోవద్దు. మంచిగా నీకు జాబ్ వస్తుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నీ చుట్టూ చాలామంది నేను డిస్కరేజ్ చేస్తుంటారు, అవన్నీ పక్కన పెట్టు. తెలంగాణ ఫలితాలు నాకే ఆశ్చర్యంగా ఉంది. అదేందో అర్థం కాలే. ఒకసారి ఊహిస్తున్నట్లయితే ఏందా మార్కులు 40% క్వాలిఫై అవ్వడం ఏంది? బాధ అనిపిస్తుంది. అదే రకంగా ఆ మార్కులు తెచ్చుకొని కుంగిపోవద్దండి. తక్కువ మార్కులు వచ్చి మీరు క్వాలిఫై అయినా బాధ లేదు. సమయం ఉంది. ఇప్పుడు మీరు పుస్తకాలు పెడితే కూడా జాబ్ సాధిస్తారు. నాకు 140 వచ్చేసారు కదా అనేటటువంటి వాళ్ళు కూడా నిరుత్సాహం అనేటటువంటిది మీ దగ్గర రాకపోయినా నెగ్లిజెన్సీ ఉంటుంది, దాన్ని పక్కన పెడితే జాబ్ కొడతారు. అదే జస్ట్ మీకు కొన్ని విషయాలు ఇప్పుడు నేను మాట్లాడతాను. ఎస్జిటికి సంబంధించి ఒక సిరీస్ కంప్లీట్ చేస్తాం. తెలుగు మీడియం 6th, 7th, 8th సైన్స్ సోషల్ స్టార్ట్ చేసాం.
స్కూల్ అసిస్టెంట్ కూడా ఆల్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన రివిజన్ టెస్ట్లు మనం స్టార్ట్ చేస్తున్నాం. సపరేట్గా ఎస్జిటికి, ఎస్ఏ, సోషల్కి మెంటర్షిప్ బ్యాచ్తో పాటు ఇప్పుడు మనం కొత్తగా ఈ రివిజన్ టెస్ట్లు మనం స్టార్ట్ చేస్తాం. ఇంగ్లీష్ మీడియం రివిజన్ టెస్ట్లు, ఇది స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటికి అందరికీ ఉపయోగపడేటట్లుగా 2 కోర్సులు మనం స్టార్ట్ చేస్తున్నాం. అందులో మీకు సైకాలజీలో ఒక 10 టెస్టులు ప్లాన్ చేస్తున్నాం, పిఐఈలో ఒక 10 టెస్టులు ప్లాన్ చేస్తున్నాం, జీకే కరెంట్ అఫైర్స్లో ఒక 15 టెస్టుల వరకు ప్లాన్ చేస్తున్నాం. అంటే 35 టెస్టుల వరకు దాదాపుగా 1000 బిట్లు ఉండేటట్లుగా మనం ప్లాన్ చేస్తున్నాం. షెడ్యూల్ మీకు చాలా నీట్గా ప్రకటించేసాం. ఈ షెడ్యూల్ని మీరు గమనించుకోవచ్చు. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లు అందరూ కూడా దీన్ని అద్భుతంగా మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మీరు గమనించుకోవచ్చు. చాలా నీట్గా ఉంది. అందులో మొదటగా మీరు కానీ గమనించినట్లయితే 10వ తారీఖున మనం ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాం. అదే టెస్ట్ 1 తీసుకోవచ్చు. అందులో ఇండివిజువల్ డిఫరెన్సెస్లో కొన్ని పార్ట్లు మాత్రం ఇచ్చాం. టైప్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి, ఆ తర్వాత మీకు ప్రాథమిక కాన్సెప్ట్ల గురించి ఇచ్చాం. టెస్ట్ 2లో ఇంటెలిజెన్స్ గురించి, ఇంటెలిజెన్స్ టెస్ట్ గురించి, క్రియేటివిటీ హ్యాబిట్స్ గురించి ఇచ్చాం. ప్రతి ఎగ్జామ్లో కూడా 25 బిట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకో. 25 బిట్లు ఉంటాయి ప్రతి ఎగ్జామ్లో కూడా. ప్రతిరోజు సాయంత్రం టెస్ట్ అప్లోడ్ చేస్తాం. నీ సామర్థ్యం ఎంత ఉంటే నువ్వు అద్భుతంగా ముందుకు రాసుకోవచ్చు, ఇబ్బంది పడకుండా. అదే రకంగా టెస్ట్ 3 14వ తేదీ, టెస్ట్ 4 16వ తారీఖు, టెస్ట్ 5 18వ తారీఖు, అట్లా నీట్గా మనం ఇచ్చేసాం. సైకాలజీ కంప్లీట్గా ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్కు వేరువేరుగా కోర్సుల్లో కూడా ఇచ్చేసాం. ఆ తర్వాత మళ్ళీ పిఐఈకి సంబంధించి ఇచ్చాం. ఈ పిఐఈలో కూడా చూడండి, ఫస్ట్ యూనిట్ ఇచ్చాం. ఫస్ట్ యూనిట్లో ఇండిపెండెన్స్ కన్నా ముందు ఉండేటటువంటి ప్రీ ఇండిపెండెన్స్ కమిటీస్ ఇచ్చాం, పోస్ట్ ఇండిపెండెన్స్ కమిటీస్ ఇచ్చాం. ఆ తర్వాత టెస్ట్ 3లో టీచర్ ఎంపవర్మెంట్ ఇచ్చాం. టెస్ట్ 4లో మీకు చూడండి థర్డ్ యూనిట్ ఇచ్చాం. ఏ పార్ట్ వదలకుండా చాలా జాగ్రత్తగా మీకు నేను ఇస్తున్నాను. ఆ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్లోకి వస్తాం. ఇది చాలా కీలకం. ఎందుకంటే మీకు తెలిసిందే, ఎస్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్కి కానీ సైకాలజీ, పిఐఈ, జీకే కరెంట్ అఫైర్స్ అనేటటువంటిది 20 మార్క్స్కి వస్తుంది. ఆ కాన్సెప్ట్ 20 మార్కులకు వచ్చేటటువంటి కాన్సెప్ట్ మనం కొట్టాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలా? అది కూడా సైకాలజీ కాదు, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ, ఎంత జాగ్రత్తగా ఉండాలా? కాబట్టి కొంత ఓపిక పట్టండి, జాగ్రత్తగా ఉండండి. 100కు 100% నువ్వు జాబ్ కొట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. 100కు 100% నువ్వు జాబ్ కొట్టుకోవచ్చు. కాబట్టి ఆ కాన్సెప్ట్ ఒకసారి మీరు గమనించండి. టెస్ట్లు కూడా 21, 22 నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇందులో డేట్ వైజ్ ఇచ్చాను. జీకే కరెంట్ అఫైర్స్లో మీకు సబ్జెక్టులు డివైడ్ చేశాను. ప్రతి ఎగ్జామ్లో స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ ఇట్లా ఇస్తూ వచ్చాను, మీరు గమనించాను. ప్రతి నెలని 2 భాగాలు చేశాను. జనవరిలో ఫస్ట్ పార్ట్ తీసుకున్నాను, 16 నుంచి 31 వరకు. నువ్వు స్టాండర్డ్ జీకేలో అవార్డ్స్, సమ్మెట్స్ జరుగుతూ ఉంటాయి. అదే రకంగా జనవరి 1 to 15 వరకు అంటే స్పోర్ట్స్ మాత్రం స్టాండర్డ్ జీకే చదువుతావు. అట్లా కరెంట్ అఫైర్స్ని, అట్లా స్టాండర్డ్ జీకేని కరిలేట్ చేసుకుంటూ 1000 కన్నా ఎక్కువ బిట్లు వచ్చేటట్టుగా ఈ ఇంగ్లీష్ మీడియం పైన ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, రాష్ట్రంలో ఉండేటటువంటి మిత్రులందరూ, తెలంగాణలో ఉండేటటువంటి మిత్రులందరూ కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. గుడ్ లక్.